చందు గారు, మీకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్వర రెడ్డి గారికి, లక్ష్మీ భార్గవ్ గారికి, మహేష్ గారికి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. ఏంటయ్యా అంటే, అది భారతదేశంలో ఇప్పటి వరకు అభియోగాలు ఎదుర్కొన్నటువంటి రాజకీయ నాయకులకి ఎంతమందికి శిక్ష పడింది, ఇది వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే కాబట్టి. ఇక్కడ గమనించుకోవాలి, పార్టీలుగా ఉండి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు బయట, కానీ వాళ్ళందరూ ఒకటే కాబట్టి ఒకళ్ళొకళ్ళు రక్షించుకుంటానే ఉంటారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. చూసాం, కళ్ళ ముందు కనుగుతున్నటువంటి ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళు కూడా ఈ రోజు ప్రజాప్రతినిధులై ఏ విధంగా మనగలుగుతున్నారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన మాటకి నేను ఏకీపిస్తున్నా. నిస్సందేహంగా 2% మంది కంటే కూడా ఎవరికి శిక్షలు పడలేదు. అదే భారతదేశానికి పట్టిన పెద్ద దౌర్భాగ్యం. లేకపోతే ఈ రోజు మనం దీని గురించి చర్చించుకునే అవకాశం ఉంటుందనేది మాత్రం నేనైతే భావించట్లేదు. ఎందుకంటే మనకి అపారమైనటువంటి యువత యువకులు ఉన్నారు, సహజ సంపద ఉంది. కానీ మనకంటే వెనకమాల స్వాతంత్రం వచ్చిన దేశాలు ఏ విధంగా ముందుకెళ్ళి, ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మన యొక్క రూపాయి విలువ ఎంత, అమెరికా రూపాయి విలువ ఎంత, ఈ రోజు 84 రూపాయలు, అమెరికా రూపాయికి మనం 24 రూపాయలు చెల్లిస్తున్నాము అంటే మనకి ఏం తక్కువైందని చెప్పని ఆలోచించుకుంటే, రాజకీయ నాయకులు అధికారుల యొక్క అవినీతి వల్లే భారతదేశం ఈ విధంగా ఉందనేది మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను చందు గారు. ఇది మాత్రం వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం. ఒకనాడు మనం పుస్తకాల్లో చదువుకున్నాం చరిత్రకారుల గురించి, రాజుల గురించి, రాచరికాల గురించి. ఆ తర్వాత స్వాతంత్ర సమర యోధుల గురించి చర్చించుకున్నారు. దాని గురించి పుస్తకాల్లో రాశారు. చిన్నప్పుడు మేము చదువుకున్నాం. ఆ తర్వాత మాకు తెలిసిన తర్వాత 1975లో ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీ గురించి వ్యతిరేకంగా పోరాడినటువంటి జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో పోరాడినటువంటి మొరార్జీ దేశాయ్ గారు, లేదంటే ఆ రోజు జగజ్జీవన్ గారు, చంద్రశేఖర్ గారు, జార్జి ఫెర్నాండెస్ గారు, ముద్దండావతి గారు, దేవిలాల్ గారు, ఇలాంటి యోధులందరూ కూడా మనం వాళ్ళ గురించి చూసాం. అంటే మేము కళ్ళ ముందు మాకు తెలిసింది. 11 సంవత్సరాల వయసు మాకు అప్పుడు. ఆ తర్వాత 1977లో ఇందిరాగాంధీ గారిని ఓడించి అధికారంలో వచ్చినటువంటి జనతా పార్టీ వాళ్ళని చూసాం. వాళ్ళు కారాగారంలో ఉండి కూడా జార్జి ఫెర్నాండెస్ గారు గెలిచారు. అంటే ఇక్కడ అలాంటి వ్యక్తులను చూసిన తర్వాత, ఈ రోజు ఇప్పటి రాజకీయ నాయకులను చూసిన తర్వాత నాలాంటి వాళ్ళు మాత్రం నిస్సందేహంగా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాకపోతే ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన దానికి ఒక దాంట్లో ఇందాక నేను ఏకీపించాను, రెండో దాంట్లో కూడా ఏకీపిస్తున్నా. న్యాయస్థానాలు దోషిగా తేలేంత వరకు మనం ఎవరిని దోషులని చెప్పడం అనేది మంచి పద్ధతి అయితే కాదు. ఎందుకంటే విచారణ సంస్థలు ఏమి నిగ్గు తేల్చినా కూడా అంతిమంగా న్యాయస్థానం ఏదైతే వాళ్ళకి తీర్పిస్తుందో దాన్నే మనం పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్న దాంట్లో ఇది సిట్టు వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం చూసుకుంటా ఉంటే, వీళ్ళందరినీ తీసి పక్కన పడేస్తే, ఎవరైతే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి దీనికి సంబంధించి నా ఇంట్లోనే 5గురు సమక్షంలో మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాము. ఆ రోజు నేను అనుకోలేదు, రాజు కసిరెడ్డి నేనే పరిచయం చేశాను. ఇప్పుడు కర్త కర్మ క్రియ రాజు కసిరెడ్డి అన్న తర్వాత ఈ అనుమానాలు బలపడ్డాయి. ఇది ఒక మాట. రెండోది, అట్లా 2 పర్యాయాలు, ఒకటి హైదరాబాదులో, ఒకటి విజయవాడలో వాళ్ళ స్వగృహంలోనే జరిగింది అనేది అతనే స్వయంగా చెప్పాడు. దానికి కొన్ని ఆధారాలు కూడా చూపించడం కూడా జరిగింది. దాన్ని ఎవరు కూడా కాదనలేదు, మేము సమావేశం కాలేదని ఎవరు కూడా ఖండించలేదు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఎవరైతే ఉన్నారో 5గురుకు సంబంధించి, ఎవరైతే వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, రాజ్ కసిరెడ్డి కావచ్చు, లేదంటే చెప్పింది విజయసాయి రెడ్డి కాబట్టి మిగిలిన 4గురు కూడా ఎవరు దాని నుంచి ఖండించలేదంటే అది వాస్తవం అని చెప్పి మనం భావించాలి. రెండోది, దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఈ రోజు దొరికినటువంటి ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వర్ధమాన్ కాలేజీ వాళ్ళ యొక్క, అంటే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఈ గ్రామం ఏదైతే ఉందో దాంట్లో ఈ దొరికినాయి అని చెప్పని ఈ రోజు మనకి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినంత వరకు కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే నిజంగానే అది కాలేజీ వాళ్ళకి సంబంధించింది. అక్కడ ఉందని చెప్పి చిట్టు వాళ్ళకి తెలిసింది ఎలా అంటే ఈ వ్యక్తి ద్వారా తెలిసింది. ఈ వ్యక్తి ఏ విధంగా అయితే వరుణ పురుషోత్తం అనే వ్యక్తి చెప్పిన సమాచారం ప్రకారం మేము వెళ్ళామని చెప్పి చిట్టు వాళ్ళు చెబుతున్నారు. ఏదైనా అది ఏళ్ల ధనమా వేరే వాళ్ళ ధనమా అనేది తీసి పక్కన పడిస్తే 11 కోట్ల రూపాయలు దొరికింది కాబట్టి ఈడీ వాళ్ళు దాంట్లోకి ప్రవేశించేసి వాస్తవాలు ఎలుగు చూపుతారు. అప్పుడు
దాని గురించి విచారణ జరిగిద్ది. ఆ తతంగం అంతా వేరేగా ఉంటుంది. ఒక్క చాట అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలు దొరికినాయి. అది పలాని వ్యక్తిని చెప్తే మేము తీసుకెళ్ళి అక్కడ పెట్టామని చెప్పనైతే ఎవరైతే వరుణ్ పురుషోత్తం చెప్పాడో రైట్. దాని ఆధారంగా ఈ రోజు పట్టుకున్నారని చెప్పని వీళ్ళు దాని భావిస్తా మీద ఉన్నారు. దాని మీద కూడా ఒక ఇక్కడ ప్రశ్న ఉంది. మనం మనం అంకమరావు గారు, దాని మీద కూడా ఒక ఏదండి? ప్రశ్న ఉంది. ఆ? ఆ అట్టపెట్టెలో దాచిన దానికి కూడా, అంటే గత 2024 జూన్లో పెడితే